పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థినులు ఆందోళనలు చేపట్టారు. గత 5 రోజులుగా కొనసాగుతున్నాయి. పాలిటెక్నిక్ విద్యను శక్తి స్కీములో చేర్చుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తమ భవిష్యత్తు నాశనం చేస్తున్నారంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ పాలిటెక్నిక్ కాలేజీ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థినులను అడ్డుకున్నారు. పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ధర్నా చేయాలంటే ముందస్తు అనుమతి పొందాలంటూ విద్యార్థినులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థినులు ఖచ్చితంగా ర్యాలీగా వెళుతూ తమ నిరసన వ్యక్తం చేస్తామంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అటుగా వెళ్తున్న బీజేపీ పుల్కల్ మండల్ కార్పోల్ గ్రామ పంచాయతీ ప్రవీణ్ రెడ్డి విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఇది కాలేజీకు సంబంధించిన విషయం, పిల్లలను రెచ్చగొట్టొద్దు అంటూ సిఐ అనిల్ కుమార్ సర్పంచ్ ప్రవీణ్ రెడ్డికి సూచించారు. పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ ని పిలిపించి విద్యార్థులను కాలేజీ ఆవరణలోకి తీసుకెళ్లారు. అనంతరం విద్యార్థినులు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తమ భవిష్యత్తును ఆడుకుంటుందని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తమ భవిష్యత్తుతో ఆడుకుంటుందంటూ వారు ఆరోపించారు. తమను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం జరుగుతుందంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ లో తమకు ఎంతో భవిష్యత్తు ఉందన్న ఆశతో తాము చేరామంటూ వారు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అనోచిత ఆలోచనలతో తమ భవిష్యత్తు అంధకారంలోకి నెట్టేస్తున్నారంటూ కన్నీరు మున్నీరయ్యారు. వెంటనే ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని విద్యార్థులను భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలంటూ వారు వేడుకున్నారు. ఈ నిరసనల ద్వారా తమ ఆవేదన ప్రభుత్వానికి చేరేలా తమ ప్రయత్నం జరుగుతుందని వారు పోలీసులకు చెప్పుకొచ్చారు. మంచి నిర్ణయంతో ప్రభుత్వం ముందుకు రావాలంటూ వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళన తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించారు. ఓకే సార్, ఇప్పుడు శక్తి స్కీమ్ అనేది ఇంకొక ప్రైవేట్ దాంతో కంబైన్ అవుతుంది కదా, దానివల్ల 50% ఉంటుంది. 50% ఉన్నప్పుడు ఇప్పుడంటే ఓకే బాగుంది. ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎవరైనా సరే, ఈవెన్ నేనైనా సరే నా స్వార్థంతోనే ఇందులోకి వచ్చా, ఎందుకంటే నేను జాబ్ తెచ్చుకోవాలి అనే స్వార్థంతో వచ్చా. అలాంటిది ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ స్వార్థం లేనిది మమ్మల్ని ఎందుకు మెర్జ్ చేసుకోవాలనుకుంటారు? ఫ్యూచర్ వాళ్ళకి ఇప్పుడు లేబర్స్ కానీ వర్కర్స్ కానీ ఎవరు లేరనుకో, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మమ్మల్ని కదా సార్ యూజ్ చేసుకునేది లేబర్స్ కిందికి. అలా ఎలా? మాకు అది కావాలి సార్, మాకు క్లారిటీ కావాలి, మాకు ఎస్బిటెట్ మాత్రమే కావాలి. మేము మా ఫ్యూచర్ కోసం మాత్రం చూడట్లేదు సార్, మా ఎస్బిటెట్ కోసం చూస్తున్నాం. ఎస్బిటెట్ మా జూనియర్స్ తర్వాత వాళ్ళు కూడా రావాలి సార్. మా ఎస్బిటెట్ అనేది ఇంతే ఉండాలి, అసలు చేంజ్ అయ్యే ప్రసక్తే లేదు సార్. ఒకవేళ మేము ఇన్ని మాట్లాడుతున్నా, ఇంత స్ట్రైక్ చేస్తున్నా సార్, మీరు రెస్పాన్స్ అవ్వకపోతే మేము హంగర్ స్ట్రైక్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం సార్. ఈవెన్ మా కాలేజ్ నుండి 350+ ఉన్నాం సార్. మేము ఇక్కడే కూర్చుంటాం, లేవము, హంగర్ స్ట్రైక్ చేస్తాం, ఈవెన్ వాటర్ కూడా ముట్టుకోము. నమస్కారం అందరికీ. మేము జీబీడబ్ల్యూ జోక్పేట్ స్టూడెంట్స్ మాట్లాడుతున్నాం. ఇవాళ డే 4th స్ట్రైక్ చేస్తున్నాం సార్. మేము ఇప్పటివరకు సీఎం సార్ నుంచి మాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. వచ్చింది కానీ ఈ సైడ్ అని చెప్పినారు, అది క్లారిటీ లేదు. మా గవర్నమెంట్ వాళ్ళని ప్రైవేట్కి కలుపుతారని చెప్పినారు. మరి వాళ్ళు చెప్పిన తర్వాత కూడా అది కరెక్టా కాదా అని మాకు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. సిలబస్ కూడా సేమ్ ఉంటుందనే గ్యారంటీ మాకు లేదు సార్. మీరు దానికి ఏదైనా కరెక్ట్ ఆన్సర్ ఇస్తే మేము స్టాప్ చేస్తాం స్ట్రైక్, లేకపోతే మేము ఇంకా హంగర్ స్ట్రైక్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం సార్. ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి? గవర్నమెంట్ జాబ్స్ రావట్లేదు సార్. మాకు లాటరల్ బీటెక్కి కంపల్సరీ వెళ్ళాలి, మాకు జాబ్స్ రావాలి, మాకు ప్లేస్మెంట్స్ కావాలి, అంతే సార్. అదేదో ముందే చెప్తే ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు సఫర్ కాకపోయేవాళ్ళు కదా సార్. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, వాళ్ళకి కూడా జాబ్స్ ఉండాలి, ప్రతి ఒక్క ప్లేస్మెంట్స్ ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి కదా సార్. మాకు మాత్రమే సెకండ్ ఇయర్స్ ఫైనల్ ఇయర్స్ అంటే మన ఫస్ట్ ఇయర్స్ ఎక్కడికి వెళ్తారు?